టాప్ 12 కి అయితే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ని కాదు, అది అందరికీ తెలుసు. ఎవ్రీబడి ఈస్ యాక్సెప్టింగ్ ఆన్ దట్ ఫ్యాక్ట్. సో ఇంకా అలా చేశారంటే మీరు ఆలోచించాలి అక్కడ ఎంత ఇంజస్టిస్ ఉందో. అంటే మిగతా వాటిల్లో విన్నర్స్ అంటే మిగతా ఛానల్స్లో చేసావు కదా, అక్కడ నీకు అక్కడ మంచిగా జరిగేదా నీకు? నువ్వు ఈ సాంగ్ అంటే ఆ సాంగ్ అంటే నాకు అక్కడ డిఫరెన్స్ ఏంటి చెప్పు ఒకసారి. అంటే వాళ్ళు కూడా తెలియాలి కదా, వాళ్ళు ఎలా చూసుకునేవాళ్ళు. సో అక్కడ కూడా మేము సాంగ్ ఇచ్చేవాళ్ళం. సాంగ్ ఇస్తే ఇలా రిజెక్ట్ చేయకుండా మాకు ఇచ్చిన 3 songs లోనే ఒక సాంగ్ ఇచ్చేవాళ్ళు. అంతేగాని మీరు ఇంకో 6 songs పంపించండి, నువ్వు ఇచ్చిన సాంగ్స్ లోనే సెలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. సెకండ్ థింగ్, బాడీ షేమింగ్ అస్సలు లేదు. నాకు ఇష్టం వచ్చిన డ్రెస్ నన్ను వేసుకోమనేవాళ్ళు, కంఫర్టబుల్ గా ఉంటేనే వేసుకోమనేవాళ్ళు. రెస్పెక్ట్. ఇదొకటి. థర్డ్ థింగ్, ఇలా జడ్జెస్ లో ఒకరినొకరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడం ఇవైతే అస్సలు లేదు. ఎవరు ఒపీనియన్ వాళ్ళు కరెక్ట్ గా చెప్పారు. అక్కడ లేదు, అక్కడ కూడా ఇయర్స్ ఉన్నాము, మైక్ ఆన్ చేసాను అక్కడ కూడా. బట్ ఐ హావ్ నెవర్ హర్డ్ వన్ జడ్జ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్ జడ్జ్. ఇదొక పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాగా ఎస్పెషలీ కంటెస్టెంట్స్, నేను చెప్పలేదు ఇందాక, కంటెస్టెంట్స్ నన్ను దూరం పెట్టి నేను ఏదో ఒక వర్త్లెస్ సింగర్ లా ట్రీట్ చేయడం అయితే ఎక్కడా జరగలేదు. ఏ రియాలిటీ షోలో కూడా. ఇక్కడ జరిగింది. కంటెస్టెంట్స్ నన్ను కానీ మా మదర్ని కానీ దూరం పెట్టడం, ఎప్పుడైతే నెగిటివ్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయో, సో అప్పటి నుంచి నన్ను దూరం పెట్టి నన్ను ఏదో ఒక ఇప్పుడు లైక్ వర్త్లెస్ సింగర్ లానే ట్రీట్ చేశారు, ఒక చీడ పురుగు లానే ట్రీట్ చేశారు. వాళ్ళు సింగర్సే, తోటి సింగర్లు, అలా ఎలా చేస్తారు? సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. ఇది చెప్పావా వీడియోస్ లో? చెప్పాను, ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను ఈ పాయింట్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని నేను ఇప్పుడు మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. అంటే సింగర్స్ కి ఏం అవసరం, కామెంట్స్ నీకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అంతే. అంటే ఎవరికైతే పాజిటివ్ గా వస్తున్నాయో ఓన్లీ వాళ్ళతో గ్యాంగ్ అప్ అయిపోయి నన్ను పక్కన పెట్టి నాతో ఎవరు మాట్లాడకుండా సరిగ్గా. సో ఇది జరిగింది. ఇది ఏ రియాలిటీ షోలో కూడా అవ్వలేదు నాకు. ఎక్కడ కూడా నన్ను ఇంకో కంటెస్టెంట్ ఇలా ట్రీట్ చేయడం అయితే జరగలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రియాలిటీ షో వేర్ ఐ బీన్ డిస్రెస్పెక్టెడ్. అందుకే మాట్లాడాను. నువ్వు ఒక్కదానివే ఉండేదానివా నీకు ఆ షోలో సపరేట్? ఇంకా నాకు నేనే ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని ఏదో ఒకటి రాసుకుంటూ, నొటేషన్ రాసుకుంటూ, సాంగ్స్ నేర్చుకుంటూ, నాకు ఇంకా అదే పని. అంతేగాని మాట్లాడాలి, వీళ్ళతో షేర్ చేసుకోవాలన్నా కూడా లేదు అక్కడ. బికాస్ నోబడీ వాజ్ స్పీకింగ్ టు మీ. నీకు ఫ్రెండ్ సర్కిల్ ఉందా? ఉంది, కానీ అక్కడ లేదు, బయట ఉంది. ఇలా కాలేజ్ ఫ్రెండ్స్ ఉండడం కానీ ఇలా ఉన్నారు. ఈ ఫీల్డ్ లో అసలు సూపర్ సింగర్ వాళ్ళు నాతో ఇప్పుడు కూడా మాట్లాడతారు, కంటెస్టెంట్స్. సో వాళ్ళు నాతో మంచిగా ఉంటారు. ఐ మేడ్ గుడ్ ఫ్రెండ్స్ సూపర్ సింగర్ లో. సో వెల్ విషర్స్ అనే వాళ్ళు డెఫినెట్లీ చాలా మంది ఉన్నారు. సింగర్స్ లోనే ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఉన్నారు. సో వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడే ఎందుకో ఐ కుడెంట్ మేక్ వన్ ఫ్రెండ్, అసలు అవ్వలేదు. అన్ని రోజులు షో అంటే మినిమం ఒకరితోనైనా పరిచయాలు ఉండి రోజు చాటింగ్ చేసుకొని కలుసుకొని ఈ పాట ఆ పాట అని మాట్లాడుకొని. చాటింగ్ చేశారు ఎప్పుడు, వాళ్ళకు కూడా టార్చర్ అనిపించింది సాంగ్స్ లిస్ట్ లో. మరి వాళ్ళు ఎందుకు బయట రావట్లే? వాళ్ళు వచ్చి ఒక వీడియో పెట్టారు, ఏంటి మాకు ఇలా ఏం జరగలేదు, తను చెప్పేది అన్ని ఫేక్. అవే కంటెస్టెంట్స్ నాకు మెసేజ్ పెట్టారు, వాళ్ళే కంటెస్టెంట్స్ నాకు మెసేజ్ పెట్టారు అవే మాటలు చెప్పి. అంటే నీ దగ్గర నీలాగా ఒక మాట, వాళ్ళ దగ్గర ఒక మాట, అలా చేశారా? ఎవరైనా ఉన్నారా? అక్కడ 3 to 4 కంటెస్టెంట్స్ ఉన్నారు. నాకు మెసేజ్ చేసిన రీజన్ కూడా అదే, సాంగ్స్ నీకేమైనా వచ్చేసాయా, మాకు రాలేదు, ఎంత టార్చర్ పెడుతున్నారు వీళ్ళు ఏంటి, నేను అసలు ఎప్పుడు చూడలేదు ఇలాగని మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. స్టోరీలో పెట్టా స్క్రీన్ షాట్, అది నా పోస్ట్ కూడా చేసా. కానీ వీడియోలో చూస్తే మాత్రం ఒకటే పాయింట్ మీద మాట్లాడుతున్నారు అందరూ. సో అఫ్ కోర్స్ వాళ్ళు ఇంకా ఆ షోలో ఉన్నారు, వాళ్ళకి చాయిస్ లేదు. మీరు ఇది కూడా ఆలోచించాలి, షోలో ఉన్నప్పుడు వాళ్ళు అగెయిన్స్ట్ గా మాట్లాడే చాయిస్ వాళ్ళకి లేదు. సో దే హ్యావ్ టు, వాళ్ళు ఏ చెప్తే వీళ్ళు అదే మాట్లాడాలి. సో అది అక్కడ జరిగింది. నేను వాళ్ళ కెరియర్ పనంగా పెట్టలేదు, నేను పెట్టాను. సో నేను మాట్లాడుతున్నాను అంతా. కీరవాణి గారి గురించి ఏం చెప్తావు నార్మల్గా? సో కీరాణి సార్, ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్, బికాస్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. ఆ విషయంలో నేను ఏం మాట్లాడట్లేదు. అండ్ జడ్జ్మెంట్లో కూడా నాకు ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే ఆయన ఇవ్వలేదు. ఏదో సునీత గారితో ఏకీభవిస్తున్నాను అని ఒకటి అన్నారు, లైక్ హై పిచ్ విషయంలో అది అన్నారు. ఆయన ఓన్ ఒపీనియన్ అయితే చెప్పలేదు దానిలో. సో అదొకటి. బట్ యాజ్ అ పర్సన్ నేను ఏం మాట్లాడట్లేదు. హీస్ అ వెరీ ఫన్ పర్సన్, జోక్స్ వేస్తూ ఉండే వాళ్ళ సెట్లో కూడా. అండ్ ఒక మాట అన్నారు, నాకు వెరీ హర్ట్ఫుల్ అనిపించింది కాబట్టి ఆ మాట కూడా నేను చెప్పాను. ఇలా వెడ్డింగ్ షోస్ పాడే వాళ్ళు సింగర్స్ అసలు నా దృష్టిలో సింగర్సే కాదు అన్న వర్డ్ అయితే అన్నారు. సో అదొక్కటి నాకు హర్ట్ఫుల్ అనిపించింది. అది ఆయన ఒపీనియన్ కావచ్చు, కానీ ఇట్స్ అన్ ఇన్సల్ట్ యాక్చువల్లీ.
సో ఇప్పుడు మనం ఏమైనా చేసి అది నచ్చకపోతే ఇది నాకు నచ్చదు అనడం వేరు, కానీ ఇది చేస్తే నువ్వు మనిషివే కాదు అనడం వేరు. దట్స్ అన్ ఒపీనియన్ అండ్ దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్. పెళ్ళిళ్ళలో పాటలు కావా? అయినవే చాలా పాటలు ఉన్నాయి, తెలుసా మనసా అవన్నీ మనం అవే పాడతాం షోస్ లో. సో ఆయన ఎందుకు ఈ మాట అన్నారో నాకు చాలా బాధ అనిపించింది. ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. పెళ్ళిళ్ళలో పాటలకి స్టేజ్ మీద పాటలకి డిఫరెన్స్ ఏంటి అంటే ఆ షోస్ లో మాకు ఇష్టం వచ్చినవి పాడతాం. పెళ్లిలో లవ్ రిలేటెడ్ సాంగ్స్, వెడ్డింగ్ రిలేటెడ్ సాంగ్స్ పాడతాం ఇష్టం వచ్చింది. కానీ ఇక్కడ వాళ్ళు లేదు అంటే ఏమో, నేనైతే ఐ గివ్ మై బెస్ట్ ఎవ్రీ షోలో, బికాజ్ వాళ్ళు పే చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్. సో నేను ఎవ్రీ షోలో కూడా బాగానే పాడుకుంటూ వచ్చాను. సో ఇక్కడ మాత్రం వీళ్ళు ఇచ్చిన సాంగ్స్ ఆ ప్రెషర్ ఉంటుంది స్టేజ్ మీద, ఆ లైటింగ్ ప్రెషర్, అటు ఎంత నర్వస్నెస్ ఉంటుంది స్టేజ్ మీద. సో ఇవన్నీ ఉంటాయి, ఇంకో ఈ అవుట్ఫిట్ కష్టాలు. సో అక్కడ అవేమి ఉండవు, మాకు ఇష్టం వచ్చినట్టు హాయిగా పాడుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ వీఆర్ ఎర్నింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ, ఇది మెయిన్ పాయింట్. సో అలా జరుగుతున్నప్పుడు మీరు వచ్చి అలా మాట్లాడలేరు. కాదు ప్రవస్తి, నేను నార్మల్గా ఒకటి చెప్తున్నా, అంటే ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి కదా, సరే ఇంకా మనం వెళ్ళకూడదు, వీళ్ళ షోస్కి వెళ్ళకూడదు, ఓకే ఆపేద్దాం అని చెప్పి డిసిషన్ తీసేసుకొని వీళ్ళ గురించి వదిలేద్దాం అని చెప్పేసి వదిలేస్తే ఆప్షన్ ఆ మైండ్ అది వచ్చింది? అది కూడా లేదు, వదిలేద్దాం అన్నది అయితే రాలేదు. బికాస్ ఇప్పుడు అందరు నార్మలైజ్ చేసేసారు, ఈ సింగర్స్ అందరు కూడా రియాలిటీ షో అంటే ఇంతే, ఇలానే జరుగుతుంది, ఇట్స్ అ వెరీ స్మాల్ పాయింట్ అన్నట్టు దే హావ్ ఆల్ నార్మలైజ్డ్ ఇట్. సో ఇంకా ఇలా నార్మలైజ్ చేసుకుంటూ పోతే నాలాంటి వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు, ఎవ్వరు కూడా మాట్లాడరు. సో ఐ హ్యాడ్ టు టేక్ ది స్టెప్, ఐ హ్యాడ్ టు స్పీక్ అప్. ఒకవేళ ఈ షో గెలిస్తే నీకేం లాభం? నేను గెలిచినా కూడా ఈ పాయింట్స్ చెప్పేదాన్ని. యాజ్ ఐవ్ సెడ్, నాకు ముందు నుంచి కూడా క్విట్ అవ్వాలని అనిపించింది, బట్ అగ్రిమెంట్ వాజ్ ది ఓన్లీ రీజన్ దట్ ఐ డోంట్ వాంట్ టు వర్క్ అవుట్ ఆన్ మై ఓన్. సో చాలాసార్లు ఎలిమినేట్ అయిపోతే కూడా బాగుండు అన్న రోజులు కూడా ఉన్నాయి ఈ షోలో. ఎపిసోడ్ పేమెంట్ ఏమి ఉండదన్న, విన్నర్ అయితేనే మీకు పేమెంట్. అదేంటి మామూలుగా ఎపిసోడ్ పేమెంట్స్ అస్సలు లేదు. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కి పే చేస్తామని డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు, కానీ అవి కూడా ఇంతవరకు పే చేయలేదు. 3 schedules అయిపోయి. సో ఎపిసోడ్ పేమెంట్ అయితే అస్సలు లేదు. ఎపిసోడ్ పేమెంట్ కాదు అంటే ఈ డేస్ అన్ని వేస్టే. అంతే. సో విన్నర్ కానీ రన్నర్ కానీ అయితేనే మీకు డబ్బులు. కొన్ని షోస్ లో రన్నర్ కి కూడా ఇవ్వరు. ఎంత విన్నర్ కి? దీనిలో విన్నర్ 20 lakhs అనౌన్స్ చేశారు, సెకండ్ ప్రైజ్ 5 lakhs అనౌన్స్ చేశారు. ఓకే, నువ్వు స్టార్టింగ్ చేసావు కదా షోస్, వాటికి ఎంత ఇచ్చేవాళ్ళు అన్ని విన్నర్స్ లో? 2011లో నేను విన్ అయినప్పుడు 2 lakhs ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ కి. సై అంటే సైలో కూడా అంతే, సేమ్. అప్పుడు ఆ ఇయర్స్ లో అంతే ఉండేది ఫస్ట్ ప్రైజ్ అంటే. సో సూపర్ సింగర్ లో 10 lakhs వచ్చింది లాస్ట్ ఇయర్. సో ఇది 20 lakhs పెట్టారు ఈసారి ఈ సీజన్ కి. గెలిచేద్దాం అనుకున్నాం, గెలవాలన్న ఎవరైనా బాండ్ గెలిస్తేనైతే అనుకుంటారు, కానీ నాకైతే ఈ షోలో ముందు నుంచి క్విట్ అయిపోదాం, ఎలిమినేట్ అయిపోతే బాండు అని అనిపించింది. కానీ మరి ఇంత అన్యాయంగా చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతే వెళ్ళినప్పటి నుంచి నెగిటివ్ వైబ్. అంతే చెప్తున్నాను కదా, అక్కడ మా కంటెస్టెంట్స్ ఇలా చేయడము, ఈ అవుట్ఫిట్స్ విషయంలో ముందు నుంచి కూడా ఏదో ఒక ఇష్యూ రావడం, మెంటల్ టార్చర్ వాళ్ళు పెట్టడము. సో నాకు ముందు నుంచి కూడా అలానే ఉండింది. థ్యాంక్ యూ ప్రవస్తి, ఇంటర్వ్యూకి వచ్చినందుకు, మాట్లాడినందుకు, ధైర్యంగా బయటకు వచ్చి అంటే ఫైట్ చేస్తున్నందుకు, అండ్ మంచి సక్సెస్ అవ్వాలని, మంచి ఆపర్చునిటీస్ రావాలని, బిజీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు బాయ్.